నమస్తే, నేను మీ డాక్టర్ సునీత, ఎలక్ట్రో హోమియో ఫిజిషియన్ కమ్ డైటీషియన్. లాస్ట్ వీడియోలో మనం వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఆహార పరంగా ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్లేట్లెట్స్ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం. మ్యాక్సిమం ఎలాంటి వర్క్ లేకుండా బెడ్ రెస్టే తీసుకోండి. నెంబర్ 2, ప్రతిరోజు 2 నుంచి 3 లీటర్ల వరకు ద్రవానికి సంబంధించినవి తీసుకోండి. లైక్ కొబ్బరి నీళ్ళు కానీ, వాటర్, లేదు అంటే ఫ్రూట్ జ్యూస్లు కానీ, వెజిటేబుల్ సూప్స్, ఇలాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోండి, హైడ్రేట్ అయ్యేలా చూసుకోండి. నెంబర్ 3, ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ మాత్రమే వేసుకోవాలి. చాలామంది ఐబ్రూఫెన్ కానీ ఆస్పిరిన్ లాంటివి ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఇలాంటివి సమయంలో ఇలాంటివి యూజ్ చేయకూడదు. దీనివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటిని వేసుకోకూడదు. నెంబర్ 4, సిబిపి మానిటరింగ్. ప్రతిరోజు సిబిపి లేదు అంటే ఆల్టర్నేట్ డే సిబిపి మానిటరింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. దీనివల్ల మనకి ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, తగ్గాయా పెరిగాయా అనేది మనకి తెలుస్తుంది. ఇది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేసుకోవాలి. డెంగ్యూ ఫీవర్లో అత్యవసర లక్షణాలు లైక్ ముక్కు నుంచి కానీ చిగుళ్ళ నుంచి రక్తం కారడము, లేదు అంటే ఎక్కువగా వాంతులు అవ్వడము, తీవ్రమైన కడుపు నొప్పి ఉండడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మోషన్లో బ్లడ్ రావడము, మోషన్ బ్లాక్గా రావడము, లేదు అంటే మూత్రము రాకపోవడము, కాళ్ళు చేతులు చల్లబడడం, ఇవి ఎమర్జెన్సీ లక్షణాలు. ఇలాంటివి కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఇప్పుడు ప్లేట్లెట్స్ పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాము. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. పప్పుతోని ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. లైక్ కందిపప్పు కానీ పెసరపప్పు ఇలాంటివి చేసిన కిచిడి లాంటి అన్నం తీసుకోండి. లేదు అంటే ఇడ్లీ, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. వైటమిన్ సి రిచ్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. లైక్ ఆరెంజెస్ కానీ, బత్తాయి, దానిమ్మ, కివి ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ ఇలాంటివి. ఆకుకూరలు మరియు బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి ప్లేట్లెట్స్ని పెంచుకోవడానికి. డెంగ్యూ ఫీవర్లో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. స్పైసీ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, నూనెలో వేయించిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆల్కహాల్ ఇలాంటివి తీసుకోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూచనల కోసం ఈహెచ్ డాక్టర్ సునీత సెల్ఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు 5 నుంచి 6 గంటల లోపు డైట్ మరియు ఎలక్ట్రో హోమియోపతి ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇవ్వబడును.